ప్రతి ఒక్కరూ కోరుతున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కొబ్బరి తోట చెట్టిబల్జీ యొక్క వీధిలో మా సోదరులందరూ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక సామాజిక భవనం కావాలి, ఇక్కడ చిన్న ప్లేస్ ఉందని చెప్పేసి అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళకి నేను ఈ భవనాన్ని కట్టేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఈ భవనానికి ఈరోజు శంకుస్థాపన చేశాం. ఒక 40 డేస్ లోపే మొత్తం వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా బాగా కట్టేసి వాళ్ళకి అప్పచెప్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత వాసులు నా మీద చూపించిన ప్రేమ, నేను ఈ ప్రాంతానికి ఆ రోజు కొత్త అయినప్పటికీ కూడా వన్ సైడ్గా నా వైపు నిలబడి ఓట్లేశారు. సో ఈ నియోజకవర్గంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ చెట్టిబల్జీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక చిన్న సామాజిక భవనాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగ ఇచ్చిన ఎమ్మెల్యే కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఈ భవనానికి కారణానికి వీళ్ళు చేసే పోరాటానికి మా ఎమ్మెల్యే గారు చేస్తాం చేసి చాలా రోజులు చెప్పారు. దాని వెంటనే మాకు కూడా ఎప్పటికప్పుడు రాజు అయ్యిందా లేదా ఏటైందని ప్రకారంగా ఇది త్వరలో చాలా చక్కగా చేసి పెట్టినది మా ఎమ్మెల్యే గారు మాకు రానందుకు ఎంతో సంతోషంగా చెట్టిబల్జీ సంఘంగా చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాడు. అలాగే మా 34వ వార్డు వాటర్ లైన్ కూడా చాలా చేసాం, యూజీడీలు కూడా చాలా చేసాం. అలాగే నేతాజీలు భూపతినగర్ కూడా పెద్ద పెద్ద కాలువలు కూడా పెద్ద పెద్ద లైన్ డ్రైనేజీలు కూడా చేసాం. అది మా ఎమ్మెల్యే గారి దృష్టిలో మేము ఎప్పుడు చెప్పిన వెంటనే అయిందా లేదా మాకు 24 గంటల్లో కూడా మాకు టచ్లో ఉన్న మా ఎమ్మెల్యే గారు ఏంటంటే మా ఎమ్మెల్యే గారు కింద స్థాయి మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్కడున్నా సరే ఆ వర్క్ అయిందా లేదా, ఆ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఇంతవరకు వాటర్ లైన్లు అయితే మాత్రం కొబ్బరితో మొత్తం కంప్లీట్ అయిపోయింది. త్వరలో ఇంకొక 20 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ అయింది సార్. అది నేతాజీ నగర్, లక్ష్మీదేవిపేట. త్వరలో కూడా యూజీడీ మన శివకుమార్ గారు కాల్ చేశారు సార్. లక్ష్మీదేవిపేట కూడా యూజీడీ కూడా లైన్ చేసి కూడా ఫాలోఅప్ చేశారు సార్. మీరు చెప్పే ప్రకారంగా మొన్న త్వరలో కూడా అది కూడా శాంక్షన్ అయిపోయింది. మన లక్ష్మీదేవిపేట జెండా చెట్టు అవి కూడా యూజీడీ లైన్ చాలా ఎన్నో సంవత్సరాలు బట్టి అక్కడ స్త్రీలు పెద్దలు చాలా ఇబ్బంది పడడం వల్ల శ్రీ వంశకృష్ణ అది ఈ గవర్నమెంట్లో రావడం వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అంతలోకి ఎమ్మెల్యే గారు అంటే చాలా బలంగా పట్టుకొని జీవీఎంసీలోని మన ఎమ్మెల్యే గారు జీవీఎంసీలో కూడా మన అధికారుల ముందు కూడా మా దృష్టిలో ఏది వచ్చినా సరే నేనే చూసాను కళ్ళెదురుగా. శివకుమార్ గారు ఏంటి ఇది అనుకుంటే సరే త్వరలో మేము పెడతామంటే నాకు నిన్న ఫోన్ చేసి శివకుమార్ గారు 20 లక్షల రూపాయలు మళ్ళీ వాటర్ లైన్ శాంక్షన్ జరిగింది, యూజీడీ లైన్ కూడా అది కూడా శాంక్షన్ అయింది. రేపు మాపు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి దాన్ని కూడా త్వరలో మేము కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. నాకు ఎంతమంది అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా వంశకృష్ణ ఎమ్మెల్యే గారు మనస్ఫూర్తిగా నమస్కారం వచ్చారు. శిరస్సు వంచి ఇది కంప్లీట్ అయితే మాత్రం రాత్రి పగలనకంటే కష్టపడడానికి దీనికి కూడా కారణం కూడా మా శివని గారు ఇదే కట్టడానికి మా ఎమ్మెల్యే గారు అప్పచెప్పారు. దీన్ని రాత్రి పగల కన్నా నీట్గా కట్టించి ఆ చెట్టిబల్జీ సంఘం కుర్రోళ్ళకి ముందుగా యువతగా అందులోకి ఆ సతీష్ తర్వాత లేడీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు 24 గంటలు ముందుగా మీ పెద్దలు కూడా చెప్పాలి. 24 గంటలు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు కూడా చెప్పాలి. పెద్దలు అయితే కుర్రోళ్ళు అయితే 24 గంటలకి అన్నీ అడగలేదు. ఎమ్మెల్యే గారికి ఎప్పుడు ఎమ్మెల్యే గారు అడిగంటే ఎమ్మెల్యే గారు కూడా మాకు కూడా రాజు త్వరలో అవుతుంది, కంగారు పడిపోకు వాళ్ళకి చెప్పు అని చెప్పడం జరిగింది సార్. మనస్ఫూర్తిగా మా దాన్ని